అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మహిళలందరికీ కూడాని రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తయితే చెప్పిందనమాట. ఆగస్ట్ 15 నుంచి కొన్ని పథకాలైతే ప్రవేశపెట్టనుంది. అయితే మహిళలకి ఏ పథకాలు ప్రవేశపెట్టనుంది ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ప్రవేశపెట్టిన ఏ పథకాలైనా సరే అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. మరికొంతమందికైతే రీచ్ అవుతది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే వస్తది. దాన్ని ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా గానీ మీకైతే ముందుగానే తెలుస్తది. అందరికంటే ముందుగా అయితే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే, ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకైతే శుభవార్తలైతే ఉన్నాయన్నమాట. ఎందుకంటే, మనకిక్కడ చూసుకుంటే చాలా పథకాలైతే ప్రవేశపెట్టనున్నారు. అందులో మనకిక్కడ ఆడబిడ్డ నిధి పథకం, అలాగే తల్లికి వందనం కింద ఫ్రీ బస్సు, అలాగే డ్వాక్రా లోన్స్, అలాగే దీపం పథకం కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే ముఖ్యంగాని ఈ అన్ని పథకాల్లోని ఆగస్టు 15 మాత్రం 2 పథకాలైతే ఖచ్చితంగా ప్రవేశపెట్టనున్నారనమాట. అందులో చూసుకుంటే, మనకిక్కడ రాష్ట్ర సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం మహిళలకైతే ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టనుంది. అందులో మనకి ఈ కేబినెట్ మీటింగ్‌లో కూడా చర్చించుకున్నారు. అయితే దానికి సంబంధించి కూడాని మనకు త్వరలో అప్డేట్ అయితే రానుందన్నమాట. అంటే ఇక్కడ చూసుకుంటే తొందరలోనే ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కూడాని రాష్ట్ర ప్రభుత్వం అయితే పునరాలోచన అయితే చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఉచిత బస్సు సంబంధించి ఎవరు అర్హులని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ప్రతి మహిళ కూడా అర్హులే అని చెప్పేసి ఇక్కడైతే చెప్పారనమాట. అయితే దీనికి సంబంధించి ఉచిత బస్సులో ఎక్కాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పేసి చాలామందైతే అనుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే మహాశక్తి పథకం కింద ఈ యొక్క ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఉచిత బస్సు కార్యక్రమం కింద మహిళలకైతే ఉచిత బస్సు అయితే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ప్రభుత్వ బస్సుల్లో అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడాని ఈ విధంగా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. అలాగే తర్వాత పథకం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం. అంటే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళలకి కూడాని రూ. 1,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. అయితే దీనికి సంబంధించి ఎవరు అర్హులు అని చెప్పి చాలా మందికైతే సందేశం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి కూడాని ప్రభుత్వం అయితే మార్గదర్శకాలైతే విడుదల చేసింది. అయితే ఇందులో చూసుకుంటే ముఖ్యంగా 18 ఏళ్ళు పైబడిన వారు, 59 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే 1,500 చొప్పున ప్రతి నెల కూడాని మహిళలకైతే అందిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడాని మహిళలకైతే ఒక శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా 18 ఏళ్ళు పైబడిన వారు, అలాగే 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు. నేరుగా ఖాతాల్లోకి జమ చేయొచ్చు. అంటే మనకింకా కూడాని విడుదలైతే చేయలేదనమాట. ఈ పథకం అనేది మనకు తొందరలోనే విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కూడాని మనకి తొందరలో గైడ్‌లైన్స్ అయితే విడుదల కానున్నాయి. అంటే మొత్తం గాని ఏ ఏ పథకాలని సంబంధించి ఇక్కడ ఏ మహిళలకి అర్హులు, ఎవరికి ఎలా ఏస్తారు? అంటే బ్యాంక్ అకౌంట్‌లో ఇస్తారా? లేదంటే సచివాలయం సిబ్బందితోని చేతికి అందిస్తారా? అన్న దానిపై కూడా మనకి పునరాలోచన చేసి స్పష్టత అయితే ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. అయితే దీనికి సంబంధించి కూడాని బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. అలాగే ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నోరికి మాత్రమే ఆడబిడ్డ నిధి అయితే ఇస్తారు. అలాగే తర్వాత చూసుకుంటే దీపం పథకం కింద ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి కూడాని 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉండాలని ఆ కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది గదా! అయితే దానికి సంబంధించి కూడాని ఈ ఆగస్టు 15 తర్వాత దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్‌పై అయితే కూడాని మళ్ళీ ఆలోచన అయితే చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఉచిత పథకాల్లో కూడా మనకిక్కడ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా చెప్పేసన్నారు కదా! అయితే దీనికి సంబంధించి కూడాని మీకు అయితే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలి. రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ఈ పథకానికైతే అర్హులనమాట. ప్రతి సంవత్సరం కూడాని ప్రతి ఇంటికి
3 గ్యాస్ సిలిండర్‌లయితే ఉచితంగా అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం అయితే. ఈ ప్రభుత్వంలో మొత్తం మనకి ఇక్కడ ఈ విధంగా పథకాలైతే ప్రవేశపెట్టారు గదా! దీనికి సంబంధించి కూడాని ఇంకా ఏమేం పథకాలనేవి అమల్లో చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే మళ్ళీ పురాణాచులు చేస్తుందనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే ఇదొక శుభవార్తనే చెప్పాలి ప్రతి మహిళకి కూడాని. ఎందుకంటే మహిళలకైతే చాలా ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడాని. సో, అందుకోసం ప్రభుత్వం ఆలోచించి ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి భావిస్తుందనమాట. సో, ముఖ్యంగా మనకి ఫ్రీ బస్సు, అలాగే తల్లికి వందనం కింద మనకైతే ముందుగా అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దీపం పథకం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఫ్రీ బస్సుకు సంబంధించి కూడాని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఉచితంగా మీరైతే తిరగొచ్చు. అలాగే తల్లికి వందనంకి సంబంధించి 18 ఏళ్ళు నిండిన వారు, 59 సంవత్సరాలు లోపు ఉన్నవారు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకు ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డులను 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 1500 ఇస్తారని చెప్పేసి అందరూ కూడాని ఆధార్ కార్డ్‌లో డేట్ అయితే మార్చుకుంటున్నారు. అంటే పుట్టిన తేదీ మొత్తం మార్చేసుకుంటున్నారు. అలా చేయకండి. ఒకవేళ అలా చేస్తే మాత్రం మీకు ఆడబిడ్డ అనేది రాదు. అండ్ అలాగే ప్రభుత్వం సంబంధించి పెన్షన్ పంపిణీ ఉంటే మాత్రం అది కూడా రాదనమాట. అందుకు అలాంటిది ఎవరైనా చేస్తే మాత్రం మానుకోండి. అదైతే మీకైతే వద్దు. దయచేసి ఎవరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అలాగైతే ఉంచుకోండి. అదే మీకు ఉపయోగపడుతది కడదాకా అయితే. ఈ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, అలాగే ఇక్కడ చూసుకుంటే వాలంటరీ వ్యవస్థపై కూడాని ప్రభుత్వం అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చింది. వాలంటరీ వ్యవస్థ ఉండదని చెప్పి చాలామందైతే అనుకున్నారు. కాకపోతే ప్రభుత్వం కూటమిలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటరీ వ్యవస్థ ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడకండి అని చెప్పేసన్నారు. అలాగే వాలంటరీకి ఇంకో శుభవార్త ఏంటంటే వాళ్ళకి 5,000 నుంచి 10,000 వరకు జీతం పెంచుతామని చెప్పేసి కూడా చెప్పారు కదా! అది కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే సచివాలయం సిబ్బందితోటి పెన్షన్ పంపిణీ గానీ, ఏ కార్యక్రమమైనా సచివాలయం సిబ్బందితో చేస్తున్నారు కదా! ఈసారి నుంచి ఆ వాలంటరీ సచివాలయ సిబ్బందే కాకుండానే ప్రభుత్వానికి ఏ రంగంలో ఉపయోగపడుద్ది అని చెప్పేసి వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా సహాయపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మొత్తం పునరాలోచన చేసి అప్పుడు పాత, కొత్త వాలంటీర్‌లనైతే విధుల్లోకి తీసుకుంటారు. ఈ విధంగా వాలంటీర్‌కైతే కూడా ఒక శుభవార్త అనే చెప్పాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడాని ప్రభుత్వం అయితే తొందరలోనే అయితే అమలు చేయబోతుంది. సో, అమలు చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ప్రతీదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా గానీ మీకైతే వెంటనే తెలుస్తుందనమాట. సో, ధన్యవాదములు. జై హింద్.